రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే విషయమై చర్చించేందుకు డిఎంకే ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇప్పటి వరకు ఎన్నిసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది? నియోజకవర్గాల పెంపు ఎందుకు నిలిచిపోయింది? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. పార్లమెంటు ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపుదల ఉంటుంది. ఇక భారత రాజ్యాంగం డీలిమిటేషన్ గురించి ఏం చెబుతుంది ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ఆర్టికల్ ద్వారా డీలిమిటేషన్కు సంబంధించి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 82లో ప్రతి జాతీయ జనాభా లెక్కల తర్వాత లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులు, ఎంపీ సీట్ల సంఖ్య పెంపుపై పార్లమెంటు ఒక డీలిమిటేషన్ చట్టాన్ని ఆమోదించాలి. ఆర్టికల్ 170 ప్రకారం ఇది రాష్ట్రాల శాసనసభల డీలిమిటేషన్ను నియంత్రిస్తుంది. జనాభా డేటా ఆధారంగా ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది. ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగిందో ఇప్పుడు చూద్దాం. 1952లో దేశంలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లో డీలిమిటేషన్ జరిగింది. 1952లోనే 489 ఎంపీ సీట్లతో ఎన్నికలు జరిగాయి. 1963లో మరోసారి డీలిమిటేషన్ జరిగింది. ఈ సమయంలో 489 నుంచి 522 వరకు ఎంపీ సీట్లు పెరిగాయి. 1973లో 545కు ఎంపీ సీట్లు పెరిగాయి. ఇప్పటి వరకు ఎంపీ సీట్ల సంఖ్య తగ్గలేదు. 1976లో 42వ చట్ట సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేశారు. జనాభా నియంత్రణను ప్రోత్సహించడం, అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాల ఎన్నికల ప్రయోజనం పొందకుండా నిరోధించడమే ఈ సవరణ ఉద్దేశం. 2001లో 84వ సవరణ ద్వారా 2026 వరకు దీన్ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది డీలిమిటేషన్ జరుగుతుంది. 2001లో కూడా డీలిమిటేషన్ పెంచడం జరిగింది. ఇక ఈ సమయంలో నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించడం జరిగింది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్ల సంఖ్య మారలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత కారణంగానే నియోజకవర్గాల పెంపు తగ్గించలేదు. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టమా? ఇప్పుడు ఇది చూద్దాం. కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు నిర్వహించలేదు. ఇక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదిలో లోక్సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని దక్షిణాదికి చెందిన పార్టీల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో 28 నుంచి 36 సీట్లు, తెలంగాణలో 17 నుంచి 20 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 28, తమిళనాడులో 39 నుంచి 41 సీట్లు పెరుగుతాయి. కేరళలో 20 నుంచి 19కి తగ్గే అవకాశం ఉంది. జనాభా నియంత్రించినందుకు దక్షిణాదిలో తక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్ల నుంచి 128కి, బీహార్లో 40 నుంచి 70కి పెరిగే అవకాశం ఉంది. అయితే డీలిమిటేషన్లో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబుతున్నమాట. ఏ పరిణామం ఎలా దారితీస్తుందో వేచి చూద్దాం.